My dear students, welcome to Nalgonda Economics Forum. Nalgonda Economics Forum నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్ లో భాగంగా మైక్రో ఎకనామిక్స్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అని. ద రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేసింగ్ పవర్. దాన్ని వ్యక్తుల వద్ద మనీ ఇన్కమ్ పెరిగినప్పుడు రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ పెరుగుతుంది అనేటువంటిది, అంటే సంపద రూపంలో పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి మొట్టమొదట రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని, ఈ కాన్సెప్ట్ మొట్టమొదటి చెప్పినటువంటిది ఏసీ పిగు అయినప్పటికీ దీన్ని రెండు రంగాల మార్కెట్, అంటే రెండు రంగాలకు మామూలుగా గూడ్స్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ రెండు రకాలుగా ఉంటాయి. వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి నియో క్లాసికల్ కానీ కాంపిటేటివ్ ఆర్థికవేత్తలు కానీ ఒక మార్కెట్కి ఇంకో మార్కెట్ మీద ప్రభావం చూపించదు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. అంటే మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మాత్రమే, కాబట్టి మనీ సర్క్యులేషన్ పెరిగినంత మాత్రాన దాని యొక్క ఆర్థిక వ్యవస్థ పైన అది ప్రభావం చూపించదు, సప్లై డిమాండ్ మీద ప్రభావం చూపించదు అనేటువంటిది వాళ్ళకు చెప్పినటువంటి సిద్ధాంతం. డాన్ పాటింకిన్ చెప్పినటువంటి రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని చూద్దాం. ది రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ థియరీ ప్రపోజ్డ్ బై ఎకనామిస్ట్ డాన్ పాటింకిన్, అమెరికన్ ఇజ్రాయెల్ ఎకనామిస్ట్ గా చెప్తాం. ఇన్ హిస్ వర్క్, అంటే అతను రాసిన పుస్తకం మనీ, ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్, 1956లో రాసిండు. దీన్ని డీటెయిల్ గా అంటే గ్రేట్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సెకండ్ ఎడిషన్, దట్ ఈస్ ఇన్ 1965. అంటే రివైజ్డ్ ఎడిషన్ లో ఇంకా దాన్ని కూలంకషంగా చర్చించాడు. ఈ స్టేట్ దట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ first affect the demand and relative price levels, and then the absolute prices. Through the effect, Patinkin aim to integrate the monetary and real sectors. ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాం మనం. ఈ పేరాగ్రాఫ్ లోనే దాదాపుగా అతను ఏం చెప్పింది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమైంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ, ఇంక్రీజ్ ఇన్ అర్థం ఏంటి? ఇక్కడ రియల్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ ఎప్పుడు M/P అని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. అంటే సాధారణ ధరలు కనుక తగ్గితే, ప్రైసెస్ కనుక తగ్గితే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఇట్లా ఈ ఇంక్రీజ్ అయినటువంటి మనీ ఏమవుతుందంటే ఫస్ట్ దేని ఎఫెక్ట్ చేస్తుంది? ఎఫెక్ట్ ద డిమాండ్ అండ్ రిలేటివ్ ప్రైజెస్ లెవెల్, అంటే సాపేక్ష ధరలను ప్రభావితం చేస్తుంది. తర్వాత అండ్ దెన్ ద అబ్సల్యూట్ ప్రైసెస్, తర్వాత నిరపేక్ష ధరలు కూడా ప్రభావితం చేస్తాయి. సాపేక్ష ధరలకు నిరపేక్ష ధరలకు ఉన్నటువంటి తేడా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం ఒక యాపిల్ ఉందనుకుందాం, ఇంకోటి ఆరెంజ్ అందాం. యాపిల్ ధర 50 రూపాయలు, ఆరెంజ్ ధర 25 రూపాయలు అనుకుందాం. అంటే ఈ రెండింటిని రిలేటివ్ ప్రైస్ అంటే 2 ఆరెంజెస్కు ఒక యాపిల్, అంటే 1:2 లేదా 2:1 దీని యొక్క సాపేక్ష ధరలు. రిలేటివ్ ప్రైస్ అంటే యాపిల్ని ఆరెంజ్ని ధరలు చెప్పాలంటే మనకు 50 రూపాయలు యాపిల్, 25 రూపాయలు ఆరెంజ్ అయినప్పుడు వీటి యొక్క సాపేక్ష ధరలు ఏంటంటే 2:1. అంటే ఈ రెండింటిని ఒకదాని దాంట్లో ఇంకో దాని అంటే ఒక యాపిల్ ఇస్తే 2 ఆరెంజ్ ఇస్తాం మనం. అంటే ఇక్కడ ఒక 2 ఆరెంజ్లు అయితే ఒక యాపిల్ వస్తుందని చెప్పడం. మరి అబ్సల్యూట్ ప్రైస్ అంటే ఏంది? దేని ధర దాన్ని సపరేట్గా చెప్తాం. ఇప్పుడు యాపిల్ ధర ఒకటే చెప్తున్నాం మనం, 50 రూపీస్, దిస్ ఇస్ ద అబ్సల్యూట్ ప్రైస్. ఆరెంజ్ ధర చెప్తున్నాం, 25 రూపాయలు, దిస్ ఇస్ ద అబ్సల్యూట్. అంటే దీని రెండింటి పోలుస్తలేరు. దేని దానికి విడిగా కనుక దాని ధరలు చెప్తే దాన్ని అబ్సల్యూట్ ప్రైస్ అంటాము. రెండు వస్తువుల యొక్క ధరలు కనుక మనం కంపేర్ చేస్తే దాన్ని రిలేటివ్ ప్రైస్ అంటాం. అయితే ఇక్కడ ఏం చేశాడు? త్రూ ద ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ద్వారా అంటే రిలేటివ్ ప్రైసెస్ అండ్ అబ్సల్యూట్ ప్రైస్ అనేటువంటి ఎఫెక్ట్ ని ఏం చెప్తాడు? ఇంటిగ్రేట్ ద మానిటరీ అండ్ రియల్ సెక్టర్స్.
అంటే ద్రవ్య మార్కెట్ని, ఇంకోటి వాస్తవిక రంగం. వాస్తవిక రంగం అంటే గూడ్స్ మార్కెట్. మనీ మార్కెట్ని, గూడ్స్ మార్కెట్ని రెండిటిని ఏకీకృతం చేస్తాడు. అంటే సపరేట్ కాదు. ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉంటుంది అనేటువంటిది ఇతని సిద్ధాంతంలో ఉండేటువంటిది, రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తాడు? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యంలో పెరుగుదల. అంటే మనీ పర్చేసింగ్ పవర్ గనుక పెరిగితే, పర్చేసింగ్ పవర్ ఎట్లా పెరుగుతది? వాటి ధరలు తగ్గటం వల్లనే. మనీ గనుక సాధారణ ధరలో ఉన్నప్పుడు ఈ పర్చేసింగ్ పవర్ పెరగాలంటే తగ్గుతుంటూ పోవాలి. ఇది తగ్గుతుంటూ పోతే ఈ పర్చేసింగ్ పవర్ పెరుగుతది. అంటే కొనుగోలు శక్తి పెరగాలంటే ధరలు తగ్గాలి. సపోజ్ మన దగ్గర సాధారణ ధరలు ఒక 10 అనుకుందాం. అంటే జనరల్ ప్రైస్ లెవెల్. మన దగ్గర రూ. 100 ఉంటాయి. మనం పర్చేసింగ్ పవర్ ఎంత అంటే M/P. P ఎంత అంటే ఇది. అంటే పర్చేసింగ్ పవర్ ఎంతంటే 10. ఒకవేళ ధరలు ఇంకా తగ్గినాయి అనుకోండి, రూ. 5కి వచ్చింది. సాధారణ ధరలు వచ్చిందనుకోండి. అప్పుడు పర్చేసింగ్ పవర్ ఎంత అవుతది? 25. అంటే పర్చేసింగ్ పవర్ పెరగాలంటే, అంటే రియల్ బ్యాలెన్స్ పెరగాలంటే ధరలు తగ్గాల్సిందే. ధరలు తగ్గినప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరుగుతాయి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గుతాయి. అయితే మొట్టమొదట అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్నప్పుడు ప్రైసెస్ పడిపోయినాయి. ప్రైసెస్ పెరిగిపోయినప్పుడు రియల్ బ్యాలెన్స్ పెరిగిపోయింది. అంటే పర్చేసింగ్ పవర్ పెరిగిపోయింది. ఈ పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఈ 2 రంగాలకు, అంటే వాస్తవిక రంగాన్ని, తర్వాత ద్రవ్య రంగాన్ని జోడించేసి ఏకీకృతం చేసి తన యొక్క సిద్ధాంతంలో ఫుల్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఎట్లా చేరుకుంటుందనేటువంటిది మనకు పాటింగ్టన్ చెప్పేటువంటి రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ చెప్తాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తాడు. ఈ ప్రభావం ద్వారా, ఏ ప్రభావం అంటే ఈ యొక్క రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ద్వారా పాటింగ్టన్ ఏం చెప్తాడు? ద్రవ్య మరియు వాస్తవిక రంగాల్ని ఏకీకృతం చేయడం, అంటే ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. వేరు వేరు కావు. ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడుతుంది అనేటువంటిది మనకు చెప్తాడు. ఇక్కడ మొట్టమొదటి టర్మ్స్ ఎవరు ఉపయోగించాడని చెప్పుకుంటున్నాం. ది టర్మ్ రియల్ బ్యాలెన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ఏసీ పిగు. ఇట్ రిఫర్స్ టు ద పర్చేసింగ్ పవర్. అంటే రియల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటిది? పర్చేసింగ్ పవర్ అన్నట్టు ఇది. ఇట్ రిఫర్స్ టు ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ ద మనీ విత్ దెమ్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునే మనం రియల్ బ్యాలెన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ మ్యాథమెటికల్లీ రియల్ బ్యాలెన్స్ కెన్ బి రిఫర్డ్ టు ద స్టాక్ ఆఫ్ మనీ విత్ ద పబ్లిక్ డివైడెడ్ బై పర్చేసింగ్ లెవెల్. పర్చేసింగ్ అంటే స్టాక్ ఆఫ్ మనీ బై పర్చేసింగ్ లెవెల్. కాబట్టి మనకి ఇక్కడ ఇది రియల్ బ్యాలెన్స్ అని చెప్తున్నాం. రియల్ బ్యాలెన్స్ అనే పదం ఎట్లా వచ్చింది? ఇది ఏసీపీగా ప్రవేశపెట్టిండ్రు. రియల్ బ్యాలెన్స్ అనేటువంటిది ప్రజలకు కొనుగోలు శక్తిని చెప్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని చెప్తుంది. గణిత శాస్త్రపరంగా రియల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ప్రజల వద్ద ఉన్న ద్రవ్యం నిల్వగా ఉంచొచ్చు. దీన్ని ధరల స్థాయితో భాగిస్తే కొనుగోలు శక్తి వస్తుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం, ప్రజల నుండి ద్రవ్యము, ఇది కొనుగోలు శక్తితో భాగిస్తూ వచ్చేటైతే దీన్ని రియల్ బ్యాలెన్స్ అంటాం. రియల్ బ్యాలెన్స్ అనే దానికి అర్థం ఏంటంటే అటు పిగు కానీ, ఇటు డాన్ పాటింగ్టన్ కానీ చెప్పినటువంటి కొనుగోలు శక్తి అనేటువంటి దాంట్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కేంబ్రిడ్జ్ ప్రతిపాదించినటువంటి 2 అంశాలు ఇక్కడ. డైకోటమైజేషన్ అంటే వైరుధ్య భావంలో ఉన్నటువంటి వాటిని, అంటే విరుద్ధ భావాలతో కూడుకున్నటువంటి వాటిని పోలిక తీసుకురావటం ఒకటి. 2 సిద్ధాంతాలు ఇక్కడ. డాన్ పాటింగ్టన్ క్రిటిసైజ్డ్ కేంబ్రిడ్జ్ ఎకనామిక్స్ ఫర్ ద హోమోజెనిటీ పోస్టులేట్ అంటే సిద్ధాంతం. ఒకటేమో హోమోజెనిటీ, ఇంకోటి డైకోటమైజేషన్ అంటే వైరుధ్య భావాలతో కూడుకున్నటువంటి వాటిని, ఈ రెండింటిని విమర్శిస్తాడు. అంటే ఇక్కడ సజాతీయ మరియు వైరుధ్య పోలికలను డాన్ పాటింగ్టన్ విమర్శించుకుంటూ ఈ రియల్ బ్యాలెన్స్ ద్వారా ద్రవ్య మార్కెట్ని, వాస్తవ మార్కెట్ని రెండింటిని ఏకీకృతం చేస్తాడు. మరి హోమోజెనిటీ అంటే ఏమిటి, డైకోటమైజేషన్ అంటే ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. The homogeneity,
పోస్టులేట్ అంటే సిద్ధాంతం. వస్తువుల డిమాండ్ మరియు సరఫరా సాపేక్ష ధరల ద్వారా మాత్రమే ప్రభావితం అవుతాయని ఈ సజాతీయ ప్రతిపాదన పేర్కొంటది. అంటే ఇక్కడ వస్తువుల డిమాండు మరియు సరఫరా సాపేక్ష ధరల ద్వారా మాత్రమే ప్రభావితం అవుతాయని ఈ హోమోజెనిటీ చెప్తారు. సాపేక్ష ధరలు అంటే ఇక్కడ అర్థమైంది, ఇక్కడ రెండు వస్తువుల యొక్క ధరని పోల్చినప్పుడు దాన్ని మనం సాపేక్ష ధరలు అంటాము. అయితే ఇక్కడ సజాతీయత అనేటువంటిది ఎట్లా చెప్తామంటే ఇక్కడ ద్రవ్యం యొక్క ధరలు రెట్టింపు కావడం వల్ల వస్తువుల డిమాండ్లు మరియు సరఫరా ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్తారు. అంటే ఇక్కడ ద్రవ్యం డబుల్ అయినంత మాత్రంలో ఇక్కడ వస్తువులు డబుల్ కావు. ఎందుకంటే ఈ ద్రవ్య ప్రభావం అనేటువంటిది వస్తువుల మీద పడదు. అంటే ద్రవ్య మార్కెట్ని అట్లాగే వాస్తవిక మార్కెట్ని ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడదు అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు అంటే ద్రవ్యం అనేటువంటిది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకా ఒక మాట చెప్పాలంటే మ్యాథమెటికల్లీ ది డిమాండ్ అండ్ సప్లై ఫంక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ హోమోజినియస్ ఆఫ్ డిగ్రీ 0 ఇన్ ప్రైస్ అలోన్. అంటే ధరల్లో వచ్చేటువంటి మార్పు వల్ల అంటే ఈ యొక్క ద్రవ్యంలో మార్పు వచ్చినప్పుడు ఈ వస్తువుల యొక్క సప్లై డిమాండ్లో దాని ప్రభావం ఉండదని చెప్పుకోవడం కోసమే ఇక్కడ వాటి యొక్క సజాతీయత డిగ్రీ అక్కడ 0 అని చెప్తా. అంటే ఎటువంటి ప్రభావం ఉండదు అనేటువంటిది ఇక్కడ హోమోజినియస్ ఆఫ్ డిగ్రీ ఈజ్ 0. అంటే ఇక్కడ ద్రవ్యంలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో, చేంజ్ ఏదైతే ఉందో ఈ వాస్తవిక రంగం మీద దాని మీద పడదు. అంటే ఇదేమో మనీ మార్కెట్, ఇదేమో రియల్ మార్కెట్, దీని ప్రభావం దీని పడదు అనేటువంటిది ఇక్కడ వాళ్ళు కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు చెప్పిండ్రు. అట్లా కాకుండా ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ చెప్తాడు. డైకోటమైజేషన్ అంటే ఇక్కడ అర్థమేంటిది, ఇక్కడ వస్తు మరియు ద్రవ్య మార్కెట్లు వైరుధ్య పోలిక. వస్తు మార్కెట్ వేరు, ద్రవ్య మార్కెట్ వేరుగా చెప్పేసి దీని ప్రభావం దాని మీద పడదని చెప్పేసి, అంటే సాపేక్ష ధరల స్థాయి వస్తువుల డిమాండ్ మరియు సరఫరా ద్వారా నిర్ణయించబడుతుంది మరియు నిరపేక్ష ధరల స్థాయి ద్రవ్య డిమాండ్ మరియు సరఫరా ద్వారా నిర్ణయించబడుతుంది వాళ్ళు చెప్పినటువంటి. అంటే రెండు మార్కెట్లు స్వతంత్రంగా ఉంటాయని చెప్పడం ఇక్కడ దానికి సంబంధంగా ఉండదు. అంటే మనీ మార్కెట్కు గూడ్స్ మార్కెట్కు లింక్ లేకుండా దాందే దాందే అని చెప్పేసి రెండు మార్కెట్లు స్వతంత్రంగా ఉంటాయి, ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద చూపవు అనేటువంటిది ఈ రెండు కరెక్ట్ కావు అని చెప్పేసి డాన్ పాటింకిన్ చెప్తాడు. అంటే ఎట్లా చెప్తాడు ఇతను చూడండి. ఇక్కడ ద్రవ్య మార్కెట్ను మరియు వస్తు మార్కెట్ను ఏకీకృతం చేసి ఇది సాపేక్ష ధరలపైనే కాకుండా రియల్ బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. అంటే ఇక్కడ రిలేటివ్ ప్రైస్ మీదనే కాకుండా రియల్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ అర్థమంటే పర్చేసింగ్ పవర్ మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్తాడు. అంటే ఈ ప్రజల దగ్గర ఉన్న నగదు కొనుగోలు శక్తిని ఇది ప్రభావితం చేస్తుంది. ఇది వస్తువుల యొక్క డిమాండ్ మరియు సరఫరాను ప్రభావితం చేస్తుంది. వాళ్ళేం ప్రభావితం చేయదన్నాడు, వీళ్ళు ప్రభావితం చేస్తున్నాడు. వీళ్ళకు కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలకు డాన్ పాటిక్ ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే అక్కడ ద్రవ్య రంగం వాస్తవిక రంగం ఒకదాని మీద ఒకటి ప్రభావితం చేయదు, ఇక్కడ ప్రభావితం చేస్తుందని చెప్పేసి ఇతను చెప్తాడు. అంటే ఈ పాటింకన్ ఈ ప్రభావం ద్వారా సజాతి యొక్క ఉనికిని మరియు డైకోటమైజేషన్ ఈ అజంప్షన్ని ఈ రెండింటిని ఖండిస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఏవైతే రెండు ప్రమేయాలు ఉన్నాయో, ప్రమేయాల కంటే కూడా వాళ్ళ ప్రతిపాదనలు ఉన్నాయో, వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయో ఆ రెండు కూడా తప్పని చెప్పేసి చెప్పుకుంటూ తను ఎట్లా దీన్ని ఎట్లా చేస్తాడో చూడండి. ఇక్కడ రియల్ బ్యాలెన్స్ సంబంధించినటువంటి రియల్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయింది, ప్రైసెస్ కనుక డిక్రీజ్ అయితే రియల్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. రియల్ బ్యాలెన్స్ కనుక ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అయింది. అక్కడ మన పిగు చెప్పినటువంటి ఎఫెక్ట్ ఏది, డిమాండ్ ఇంక్రీజ్ అయింది. డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు మళ్ళీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అనేది మనకు తర్వాత ఎంప్లాయ్మెంట్ దారితీస్తుంది. తర్వాత అంటే ఇక్కడ నెంబర్ 1 చూడండి, డిమాండ్ ఫర్ కమోడిటీ డిపెండ్స్ అపాన్ ద రియల్ బ్యాలెన్స్ అండ్ రిలేటివ్ ప్రైసెస్. ఒక వస్తువు యొక్క డిమాండ్ వాటి యొక్క రిలేటివ్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది,
తర్వాత రియల్ బ్యాలెన్స్ మీద కూడా ఆధారపడుతుంది. రెండు చెప్తాను ఇక్కడ. వెన్ ప్రైజెస్ రైజెస్ రియల్ బ్యాలెన్స్ రిడ్యూసెస్. ధరలు కనుక పెరిగినాయి అనుకోండి, రియల్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. వెన్ ప్రైజెస్ డిక్లైన్స్, ఒకవేళ ధరలు కనుక తగ్గిపోయినట్టయితే రియల్ బ్యాలెన్స్ రైజెస్, రియల్ బ్యాలెన్స్ అనేది పెరిగిపోద్ది. అప్పుడు వస్తువులకు డిమాండ్ పెరిగిపోద్ది. దీన్ని మనం రేఖాపటాల ద్వారా ISLM కర్వ్ రెండింటిని చేసి ఫుల్ ఎంప్లాయ్మెంట్కి ఎట్లా పోతుంది అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక ఆర్థిక వ్యవస్థలో రియల్ బ్యాలెన్స్ మొట్టమొదటిలో 100 కోట్లు అనుకుందాం. అంటే ఉన్నటువంటి రియల్ బ్యాలెన్స్ ఆర్థిక వ్యవస్థలో ఒక 100 కోట్ల రూపాయలు ఉంది. ఈ 100 కోట్ల రూపాయలు ఆర్థిక విధానాలు కావచ్చు, సమర్థవంతమైనటువంటి విధానాలు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఈ 100 కోట్లకెళ్ళి ఆర్థిక వ్యవస్థలో 200 కోట్లకు రియల్ బ్యాలెన్స్ పెరిగింది. అంటే మనీ పెరిగింది. 100 కోట్లకెళ్ళి 200 కోట్లకు మనీ పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేయడం కావచ్చు, సంస్కరణలు తీసుకురావడం కావచ్చు. అప్పుడు ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే YD అంటాం. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క వ్యవహార ఆదాయం పెరిగి వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. అంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ పెరిగిన తర్వాత కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెరగడం వల్ల వాటి యొక్క ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగి ఇక్కడ ఏమైంది, మళ్ళీ వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. చూడండి, వస్తువుల ధరలు పెరగడానికి అంటే మొట్టమొదటిలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు అది 200 కోట్లుగా మారింది. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి ఆర్థిక విధానాలను ఉపయోగించడం ద్వారా ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరిగిందో వాళ్ళ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎక్స్పెండిచర్ పెరగడం అంటే వస్తువుల యొక్క డిమాండ్ పెరిగింది. వస్తువుల యొక్క డిమాండ్ పెరగడం అంటే వాటి యొక్క ఎంప్లాయ్మెంట్ పెరగడంతో పాటు ఆ వస్తువుల ధరలు కూడా పెరిగినాయి. ఈ ధరలు ఎంత పెరిగిందంటే ఒక 6% పెరిగింది. ఇన్ఫ్లేషన్ రేట్ 6% పెరిగింది. ఎంప్లాయ్మెంట్ కూడా ఒక 70% పెరిగింది అనుకున్నాం. అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు 70% ఉద్యోగాలు పెరిగినాయి. ధరలు ఏమో 6% పెరిగింది. రియల్ బ్యాలెన్స్ 100కెళ్ళి 200 కోట్ల పెరిగింది. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇప్పుడు హవెవర్ డ్యూ టు ఇన్ఫ్లేషన్ అండ్ accelerating spending, the purchasing power dropped to 90 crores. ఇట్లా మార్చినారు, తెలుగులో మార్చినారు. ద్రవ్యోల్బణం, వేగవంతమైనటువంటి వ్యయం, కొనుగోలు శక్తి ఏమైందంటే 90 కోట్ల పడిపోయింది దాంతో. కాబట్టి ప్రజలు తక్కువ వ్యయం చేస్తారు, తద్వారా డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పడిపోతుంది. అంటే ప్రతి ద్రవ్యోల్బణానికి వస్తుంది. అప్పుడు ఉపాధి రేటు కూడా ఏమైంది, పడిపోయింది. అంటే ఒక పరిస్థితి ఏమో మనం 100 కోట్లకెళ్ళి 200 కోట్లు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం 6% పెరిగింది, ఉపాధి 70% పెరిగింది. ఒకవేళ ద్రవ్యోల్బణం కనుక ఉంటే అది కొనుగోలు శక్తి 90 కోట్లు పడిపోయింది. ద్రవ్యోల్బణం రేటు 1.5కి పడిపోయింది. ఇదేమో పెరిగింది, ఇక్కడేమో తగ్గింది. తర్వాత ఉపాధి రేటు కూడా 55% పడిపోయింది. ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. అంటే ఈ పెరగడం తగ్గడం అనేటువంటిది ఎట్లా మార్పు జరుపుకుంటూ చివరికి సంపూర్ణ ఉద్యోగం దారితీస్తుంది అనేటువంటిదే ఇక్కడ మనకు డాన్ పాటింకిన్ చెప్పినటువంటిది. ఇక్కడ చూడండి, రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే ఒక రేఖాపటాల ద్వారా కూడా మీకు క్లియర్గా అర్థమైతే, వస్తువుల మరియు సేవల డిమాండు మరియు ద్రవ్య సరఫరా మరియు కార్మిక మార్కెట్లో ఏకీకరణ మూల్యాంకనం చేయడం ద్వారా
డిమాండ్పై పాటింకెన్ సిద్ధాంతం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకుందాం. మొదట రియల్ బ్యాలెన్స్లో పెరుగుదల కొనుగోలు శక్తి దోహదం చేస్తుంది. మొట్టమొదటిలో రియల్ బ్యాలెన్స్లో పెరిగినప్పుడు కొనుగోలు శక్తి ఎక్కువైంది. ఇది వినియోగదారుల వ్యయం పెరుగుదల దారితీస్తుంది. అందువల్ల వస్తువులు మరియు సేవల డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ సంతృప్తి పడడానికి సరఫరా కూడా పెరగాలి. అది అంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, సరఫరా కూడా పెరగాలి. ఎప్పుడైతే హెన్స్ ఎంప్లాయ్మెంట్ విల్ ఇంక్రీజ్ అండ్ డిమాండ్ ఫర్ లేబర్ విల్ డ్రైవ్ అప్ వేజెస్, వేతనాలు కూడా పెడతాయి. దిస్ ఇన్ టర్న్స్ ఇంక్రీజ్ ద మనీ స్టాక్ విత్ ద పీపుల్. యాజ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి. హౌఎవర్ అనదర్ సైకిల్, అంటే ఇంకో వైపు ఇంకెట్లా సైకిల్ సెట్ అవుతుంది, వేర్ పబ్లిక్ మనీ ఇంక్రీజెస్ ట్రిగ్గర్ ఏ డిమాండ్ ఇండ్యూస్ ప్రైస్ హైక్, ధరలు కూడా పెరుగుతాయి. ఓవర్ టైమ్ ది హై ప్రైసెస్ విల్ రెడ్యూస్ ద పర్చేసింగ్ పవర్, ఎక్కువ ధరలు పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ పడిపోద్ది. సో డిమాండ్ ఫాల్, ధరలు పడిపోతాయి. అలాంగ్ విత్ ద జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ కాన్సిక్వెంట్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఇది మనకు అక్కడ పిగు ఎఫెక్ట్లో ఉన్నటువంటి విధానం ఉన్నప్పటికీ కూడా దీనికి దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ రెండు రంగాల్ని, ఇటు ద్రవ్య రంగాన్ని అటు వాస్తవిక రంగాన్ని, అంటే రియల్ సెక్టర్ అండ్ మనీ మార్కెట్ని రెండింటిని ద్రవ్య మార్కెట్ని ఏమో ఎల్ఎం కర్తో చెప్తాము, రియల్ మార్కెట్ని ఐఎస్ రేఖతో చెప్తాము. అవే ఇక్కడ మనం చెప్తాము. ఇక్కడ ఒకసారి చూడండి. మొట్టమొదటిలో ఫస్ట్ ఈక్విలిబ్రియం ఐఎస్ఎల్ఎం కర్వ్ని ఇక్కడ చూసుకుంటున్నాం. ఇది ఎల్ఎం రేఖ, ఇది మొట్టమొదటిలో ఉన్నటువంటి ఐఎస్ రేఖ. ఈ రెండు ఈ బిందువు వద్ద సమతలం జరిగినాయి. ఇక్కడ ఈ దగ్గర సమతలం జరిగినాయి. అంటే ఐఎస్ఎల్ఎం జరిగినప్పుడు ఇక్కడ మామూలుగా ఉత్పత్తి ఉద్యోగిత ఐఎస్ఎల్ఎం కర్వ్ వడ్డీ రేటుకు సంబంధించి కాబట్టి ఇక్కడ వడ్డీ రేట్లకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాం ఓవై అక్షం మీద. ఇక్కడ ఇన్కమ్ అండ్ అవుట్పుట్ చూపిస్తున్నాం ఓవై. ఈ ఓవై అనేటువంటిది దీని ఎంప్లాయ్మెంట్ కూడా చెప్పుకున్నప్పుడు ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది వైఎఫ్, ఇది ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎక్కడైతే ఎల్ఎం అండ్ ఐఎస్ కర్వ్ రెండు సమానమైనయో, అంటే ద్రవ్య మార్కెట్ అండ్ వాస్తవిక మార్కెట్ రెండు సమానమైనయో, అక్కడ వడ్డీ రేటు ఈక్విలిబ్రియం జరిగింది. కానీ ఈ ఈక్విలిబ్రియం జరిగినటువంటి వడ్డీ రేట్ ఏదైతే ఉందో వై అనేటువంటిది ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఇంకా ఫుల్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఈ గ్యాప్ ఉంది, అంటే వై టు వైఎఫ్ గ్యాప్ ఉంది, ఇంత గ్యాప్ ఉంది. సపోజ్ దీన్ని మనం ఒక 1000 మంది అనుకుందాం. ఇది ఒక 400 మంది అనుకుందాం. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో 600 మంది ఇంకా అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు. అంటే నిరుద్యోగిగా ఉన్నారు. ఇక్కడ ఐఎస్ఎల్ఎంలు రెండు కూడా సమానమైనప్పుడు కూడా పూర్తి ఉద్యోగిత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిత వై కాదు. అంటే ఇక్కడ మనం ఐఎస్ కర్వ్ ఎల్ఎం కర్వ్ ద్వారా ఎట్లా చెప్పుకుంటున్నాము, ది రియల్ బ్యాలెన్స్ థియరీ కెన్ బి రిప్రజెంట్ ఇన్ ద ఐఎస్ఎల్ఎం కర్వ్. ఐఎస్ కర్వ్ denotes the commodity market, whereas the LM curve denotes the money market. The graph is plotted with income, output y along the x and interest rate r along with y axis. దీనిపైన ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాం, దీనిపైన ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ అండ్ అవుట్పుట్. ఈ వై1 వైఎఫ్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఐఎస్ఎల్ఎం సమానమైనటువంటి బిందువు ఏదైతే ఉందో ఈ ఉన్నటువంటిది, అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి 400 ఉన్నది. ఫుల్ ఎంప్లాయ్మెంట్ మనం 1000 అనుకున్నాం, అంటే ఇంకొక 600 మంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడం అంటే అర్థమైంది ఇక్కడ అర్థమైంది. ఇంకా వాళ్ళ వేజ్ రేట్ అనేది తక్కువ వేజ్ రేట్ కూడా వాళ్ళు దొరుకుతారు, వేజ్ రేట్ తక్కువైనా దొరుకుతారు. ఇక్కడ రెండో గ్రాఫ్ చూసుకుంటాం. ఇది చూడండి. ఇనిషియల్లీ
the IS LM curves intersect and there is an equilibrium output level E. ఇదే చెప్తున్నాం, ఇది ఈక్విలిబ్రియం అవుట్పుట్ ఇది. And there is an equilibrium output level E if the full employment level of output occurs at YF. ఈ YF దగ్గర ఫుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాదు, అయినా కూడా ఈక్విలిబ్రియం అయింది. దెన్ ద ప్రెషర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎంత ప్రెషర్ ఉంది? YFY అంటే 600 మంది మన లెక్క ప్రకారం కేవలం 400 మందికే ఉద్యోగాలు ఉంటే ఇంకొక 600 మంది ప్రెషర్ ఉంది. ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుందో వాళ్ళ యొక్క వేతనాలు తగ్గుతాయి. అంటే వుడ్ రెడ్యూస్ వేజ్ రేట్స్ అండ్ ద జనరల్ ప్రైస్. అంటే ధరలు తగ్గుతాయి, వాళ్ళ వేతనాలు తగ్గుతాయి. బట్ దిస్ వుడ్ కంటిన్యూ టు అన్ ఇంక్రీజ్ ఇన్ నేచురల్ బ్యాలెన్స్ దెర్ ఇస్ ఎ మోర్ మనీ విత్ పీపుల్. ఇక్కడ ప్రజల దగ్గర ద్రవ్యం ఎక్కువ అవుతుంది. ద్రవ్యం ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు అంటే LM కర్వ్ అనేటువంటి LM1కు, అంటే ఇక్కడ నుంచి ఈ LM నుంచి ద్రవ్యం ఎక్కువ రావడం వల్ల LM1కు ఈ రేఖ ఇటు షిఫ్ట్ అయింది. ఈ రేఖ షిఫ్ట్ కావడం వల్ల ఇప్పుడు ఈ యొక్క సమతౌల్య బిందువు అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ఇన్కమ్ దాంట్లో E1 కాబట్టి ఇప్పుడు కొత్త LM1 రేఖ, పాత IS రేఖ E1 బిందు వద్ద Y1 దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ Y1 ఏమనుకుందాం అంటే ఇంకా 500 అనుకుందాం. ఇది 400, ఇది 1000. అంతకుముందేమో 600 అన్ఎంప్లాయ్మెంట్ ఉండే, ఇప్పుడేమో 500కు తగ్గింది. అంటే ఇంకో 100 తగ్గింది. కానీ ఇంకొక ప్రెషర్ ఎంత ఉంది? ఇంకొక 500 మంది అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇంకా వేతనాలు తగ్గుతాయి. చూడండి, ఇనిషియలీ IS and LM curves intersect and there is an equilibrium output level E. If the full employment level of output occurs at YF, then the pressure of unemployment YFY. అంటే మనకి ఇక్కడ లెక్క ప్రకారం ఏంటంటే ఈ 400 to 1600 యొక్క ప్రెషర్ ఉంది. తర్వాత then the pressure of unemployment would reduce wages and the general price, but this would contribute to an increase in natural balance and there is more money with people. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండడం వల్ల ఇటు మూవ్ అయ్యింది. ఇక్కడ మూవ్ అయినటువంటిది కూడా చూపిద్దాం. అంటే ఇక్కడ LM నుంచి LM1కు వచ్చింది. ఈ LM రేఖ IS రేఖని E1 వద్ద ఖండించింది. ఇప్పుడు ఈక్విలిబ్రియం లెవెల్ ఏమైంది? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఫుల్ ఎంప్లాయ్మెంట్ 1000 అనుకున్నాం. ఫస్ట్ దాంట్లో ఇనిషియల్గా ఎంత వచ్చింది? 400 వచ్చింది. ఇప్పుడు కొత్తగా LM1 రేఖ IS రేఖను E1 దగ్గర ఇప్పుడు దీన్ని 500 అనుకుందాం. స్టిల్ 500 వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, hence the LM curve shift to the right LM1. This intersects with IS curve but at a lower rate of interest rate R1. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గినాయి. చూడండి, ఇక్కడ R నుంచి R1కి ఇంట్రెస్ట్ తగ్గింది. ఎప్పుడైతే R1కి వెళ్ళి ఇంట్రెస్ట్ తగ్గుతుందో అప్పుడు పెట్టుబడులు ప్రోత్సహించబడతాయి. అంటే వాస్తవిక రంగానికి పెట్టుబడులు ప్రోత్సహిస్తాయి. తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వద్ద పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. పెట్టుబడులు ఎక్కువ రావడం వల్ల IS1 కరువు, ఇటు ఇంకొక IS1 రేఖ వచ్చేస్తుంది. అప్పుడు ఈ LM1 రేఖ ఈ ఫుల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో LM2 రేఖ ఇట్లా ఇంకోటి షిఫ్ట్ LM2 షిఫ్ట్ అయింది. ఇప్పుడు E2 బిందు వద్ద రెండు, అంటే IS1 రేఖ, కొత్త IS1 రేఖ, మరో కొత్త LM2 రేఖలు రెండు కూడా E2. ఇప్పుడు ఫుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్లోనేమో IS LM రేఖలు ఈ దగ్గర అయితే వేతనాలు పడిపోవడం, తర్వాత ధరలు పడిపోవడం మూలంగా వాళ్ళ దగ్గర ద్రవ్యం పెరిగి ఇప్పుడు LM1కు వస్తారు. LM1కు వచ్చినప్పుడు ఈ
ఐఎస్ రేఖ దగ్గర ఉన్నటువంటిది Y1 దగ్గర ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వడ్డీ రేటు పడిపోవడం మూలన వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెడతారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మూలంగా IS1 రేఖ అది ఇంకా రైట్ షిఫ్ట్ అవుతుంది. దీనికి సమానంగా ఉండడం కోసం మళ్ళీ ఈ LM2 రేఖ ఫుల్ ఎంప్లాయ్మెంట్ పెరిగేదాకా, అంటే ఇక్కడ ఈ నుంచి E2కు, E1కు, E1 నుంచి E2కు ఈ మూమెంట్ అంతా కూడా, అంటే ఇక్కడ IS రేఖ, LM రేఖ మొట్టమొదటిలో ఉన్నటువంటి స్థాయికి అక్కడ ధరలు తక్కువ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పర్చేసింగ్ పవర్ ఉంది. కాబట్టి వాళ్ళు LM1 షిఫ్ట్ అవుతుంది. LM1 షిఫ్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ పూర్తి ఉద్యోగిత స్థాయి కాలేదు. ఇంకా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ రేట్ కూడా పడిపోయింది. కాబట్టి వీళ్ళు కొత్త పెట్టుబడులు పెడతారు. తక్కువ ఇంట్రెస్ట్ పెట్టుబడి పెడతారు. కాబట్టి అప్పుడు IS రేట్ కూడా షిఫ్ట్ అవుతుంది. IS రేట్ షిఫ్ట్గా దాన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్గా మళ్ళీ LM1 అంటే ద్రవ్య రంగం కూడా అటు వాళ్ళ దగ్గర ధరలు ఇంకా పడిపోవడం వల్ల వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ పడుతుంది. కాబట్టి ఈ LM2కి వస్తుంది. చివరిగా ఉన్నటువంటి LM2 తర్వాత IS1 రేఖ రెండు కూడా E2 బిందువు వద్ద ఖండించుకున్న ఇది ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేరుకుంటుంది. ఇట్లా ఆర్థిక వ్యవస్థ ఒక రంగానికి ఇంకో రంగం ప్రభావం చూపించుకుంటూ LM కరువు, IS కరువు షిఫ్ట్ అయ్యేటువంటి విధానంలో అది ఫుల్ ఎంప్లాయ్మెంట్కు దారితీస్తుంది. ఇది దేంతో దారితీస్తుందంటే రియల్ బ్యాలెన్స్, అంటే పర్చేసింగ్ పవర్ పెరిగిపోవడం వల్ల, వస్తువుల ధరలు తగ్గడం వల్ల, నిరుద్యోగిత ఉండటం వల్ల దాన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ దిశగా ఎట్లా అవి మూవ్ అవుతాయనేటువంటి విషయాన్ని మనకు డాన్ పాటింగ్టన్ చెప్తాడు. ఇక్కడ ఒకసారి మనకు hence the LM curve shift to the right to LM1. This intersects with IS curve but a lower rate of interest R1. Then the equilibrium intersect rate at R. Lower interest rate will encourage investment and income will increase. Income కూడా పెరిగిపోతుంది. However, there is still unemployment. మొట్టమొదటి ఇంతకుముందు Y1 దగ్గర unemployment ఉంది. Therefore the wage bills fall along with prices. ఇంకా వేతనాలు కూడా పడిపోతాయి. ఏ ఫాల్ ఇన్ ప్రైసెస్ ఇంక్రీజ్ డిమాండ్. ధరలు పడిపోవడం వల్ల వాళ్ళ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అండ్ ద IS కర్వ్ షిఫ్ట్ టు ద IS1. ఇట్ ఇంటర్సెక్ట్స్ విత్ LM2 at E2 వేర్ ద ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ రీచ్. అంటే మెల్లగా అది LM2 దగ్గర ఫుల్ ఎంప్లాయ్మెంట్ రీచ్ అయ్యేటట్టుగా అది వెళ్తుంది. ఈ రకంగా ఫుల్ ఎంప్లాయ్మెంట్కి ఎట్లా రీచ్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం ఒకటే రేఖాపటంలో ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాము. ఈ రేఖాపటంలో మొట్టమొదట చివర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ అంటే మనకు ఉన్నటువంటి మొట్టమొదటి రేఖాపటం ఏంటిది? IS LM. ఇది ఫస్ట్ ఈ బిందువు. ఇది చాలా నిరుద్యోగంతో కూడుకున్నటువంటిది. ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ ఎక్కువైందో, వేతనాలు తక్కువ ఉంటాయో, తక్కువ వేతనాలు కూడా వాళ్ళు లభిస్తారు. వీళ్ళ దగ్గర రియల్ బ్యాలెన్స్ ఉంటుంది. LM నుంచి LM2కు వస్తారు. LM2కు రాగానే ఇప్పుడు IS రేఖ Y1 దగ్గర ఇంకా స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా పడిపోవడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడులు పెరగడం కాకుండా ధరలు తగ్గడం వల్ల ఫర్దర్గా LM రేఖ, అంటే వాళ్ళ ద్రవ్యం కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ద్రవ్యం అనేటువంటిది ఇది LM2 కదులుతుంది. ఈ LM2 రేఖ IS1 రేఖ ఎందుకు షిఫ్ట్ అయిందంటే పెట్టుబడులు పెరగడం వల్ల. రేఖలు షిఫ్ట్ కావటం కుడివైపుకు, IS రేఖ షిఫ్ట్ కావడం కుడివైపుకు, రెండు కూడా కుడివైపుకి, అంటే పెరగడం అన్నమాట. IS పెరిగింది, LM కూడా పెరిగింది. ద్రవ్య ప్రభావం ఉంది. అంటే IS అండ్ LM రెండు రంగాలు, అంటే గూడ్స్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ చివరికి వైట్ నుంచి స్టార్ట్ అయ్యి
అది మొట్టమొదట 500 ఉద్యోగిత, 400కెళ్ళి 500, 500కెళ్ళి మళ్ళీ 1000. ఈ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరే వరకు ఇది కంటిన్యూగా ఈ రకంగా వస్తుందని చెప్పేసి, ఈ రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ద్వారా తను సిద్ధాంతాన్ని ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ చేరుకుంటుంది. అయితే ఇక్కడ మన కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు ఏంటంటే మనీ మార్కెట్ అండ్ రియల్ మార్కెట్ వేరు వేరుగా ఒకదానితో ఒకటి ప్రభావం చూపించవు అనేటువంటిది దాంట్లో ప్రధాన చర్చ కాబట్టి రియల్ బ్యాలెన్స్‌లో పిగు ఎఫెక్ట్ అండ్ రియల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్‌లో డాన్ పాటింకిన్ చెప్పినటువంటి గూడ్స్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్‌ని మనకు ఆహ్, ఈ ఐఎస్ అండ్ ఎల్ఎం కర్వ్ ద్వారా ఎట్లా అవి ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ రీచ్ అవుతాయనేటువంటి దాన్ని ఈ రేఖాపటం ద్వారా మనం ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు.